రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధికా మర్చెంట్ని పెళ్లాడనున్నారు. ఈ జంట నిశ్చితార్థం జనవరిలో జరిగింది. మార్చి 1 నుంచి 3 రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముగిశాయి. తదుపరి జూలై 12న ఈ జంట పెళ్లి జరగనుంది. అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన అనారోగ్య సమస్యలు, అధిక బరువు, కష్టం గురించి మాట్లాడారు. ఆ సమయంలో తన తల్లిదండ్రులు తనకి ఎలా అండగా నిలిచారో మాట్లాడుతూ ఉండగా ముఖేష్ అంబానీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఒక తండ్రిగా అతని ఆవేదన అందరి హృదయాల్ని కదిలించింది. అయితే అనంత్ అంబానీకి ఉన్న అనారోగ్య సమస్య ఏమిటి అంటూ ఇప్పుడు అంతర్జాలంలో డిబేట్ కొనసాగుతోంది. అనంత్కి తీవ్రమైన ఉబ్బసం ఉంది. దానివల్ల చాలా స్టెరాయిడ్లు తీసుకోవాల్సి వచ్చింది అని గతంలో నీతా అంబానీ అన్నారు. అతడు ఊబకాయంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఆస్తమా చికిత్స ఫలితంగా చాలా బరువు పెరిగాడు. అనంత్ బరువు దాదాపు 208 కిలోలు. ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు వ్యాయామం చేయడం లేదా చురుగ్గా ఉండడాన్ని మరింత కష్టతరం చేస్తాయి. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల సాధారణం కంటే ఆకలిగా అనిపించవచ్చు. ఇది బరువు పెరగడానికి దారితీస్తోంది. నోటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ద్రవం నిలుపుకోవడం కూడా బరువు పెరగడానికి దారితీస్తోంది. అయితే తన సమస్యను తగ్గించుకునేందుకు అనంత్ రోజు 5-6 గంటల పాటు వ్యాయామం చేసేవాడు. అతని రోజువారీ వ్యాయామ నియమావళిలో 21 కిలోమీటర్లు నడక, యోగా, వెయిట్ ట్రైనింగ్, ఫంక్షన్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ కార్డియో వ్యాయామాలు ఉన్నాయి. అనంత్ జీరో షుగర్, హై ప్రోటీన్, తక్కువ కొవ్వుతో తక్కువ కార్బోహైడ్రేట్స్కి మారాడు. అతను ప్రతిరోజు 1200 నుంచి 1400 క్యాలరీలు వినియోగిస్తాడు. అతని స్వచ్ఛమైన ఆహారంలో తాజా ఆకుపచ్చ కూరగాయలు, కాయధాన్యాలు, మొలకలు, పప్పులు, పన్నీర్, పాల ఉత్పత్తులు ఉన్నాయి. తన బరువు తగ్గించే ప్రయాణంలో అతడు అన్ని రకాల జంక్ ఫుడ్స్ని వదులుకున్నాడు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కఠినమైన వ్యాయామ దినచర్యతో పాటు అనంత్ అంబానీ ఒక ప్రణాళికబద్ధమైన ఫిట్నెస్ ప్రోగ్రామ్ని అనుసరిస్తాడు. ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా అతడి కోసం వర్కౌట్ ప్రోగ్రామ్ను ప్లాన్ చేయడానికి ముందు చాలా పరిశోధనలు చేయాల్సి వచ్చింది. 16 వర్కౌట్ టెక్నికల్లో నిపుణుడు అయిన అతడు పలువురు బాలీవుడ్ ప్రముఖులకి శిక్షకుడు. అతడు మెడిసిన్ అవసరం లేకుండా అనంత్ బరువు తగ్గించడానికి సహాయపడే ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేశాడు. సహజంగానే 18 నెలల్లో 108 కిలోలు తగ్గాడు. రాధికా మర్చెంట్ పుట్టినరోజు వేడుకల నుండి లీక్ అయిన 2020 వీడియో ఫుటేజ్లో అనంత్ తరిగి బరువు పెరిగినట్లు నెటిజన్లు గమనించారు. డిసెంబర్ 22, 2022లో ఈషా అంబానీకి జన్మించిన కవల పిల్లల్ని అంబానీలు స్వాగతిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు కూడా ఇదే గమనించారు. అనంత్ బరువు పెరగడంపై ట్రోలింగ్ జరిగింది. ప్రీ వెడ్డింగ్ వేడుకల నుంచి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత చాలామంది సోషల్ నెటిజన్లు ఆర్ఐఎల్ ఎనర్జీ బిజినెస్ అధినేత అనంత్ని అవమానించారు. ప్రజల శరీర పరిణామం ఆధారంగా ఇతరులను ఎలా అంచనా వేస్తారో చెప్పేందుకు ఇది ప్రతిబింబం. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ అతడు మళ్ళీ భారీగా లావ్ అయ్యాడు, అంబానీ మళ్ళీ నియంత్రణ కోల్పోయారా అని ప్రశ్నించగా, ఆరోగ్యకరమైన భర్త లేదా అల్లుడు కంటే సంపన్న భర్త లేదా అల్లుడు చాలా ఇంపుగా ఉంటాడు అని రాధికా మర్చెంట్ పైన మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నా కానీ అనంత్ పట్టుదలగా కేవలం 18 నెలల్లోనే 108 కిలోలు తగ్గాడు. మారిన రూపంతో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కనిపించాడు. అతడు 208 కిలోల నుంచి దాదాపుగా 100 కిలోలకు తగ్గాడు. ఓవైపు ఇన్హేలర్స్ ఉపయోగిస్తూనే బరువు తగ్గేందుకు అతడు పడిన ప్రయాస ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉంటే ఇదంతా తెలిసి కూడా రాధికా మర్చెంట్ మాత్రం అనంత్ని పెళ్లి చేసుకుంటుంది. ఎందుకంటే అనంత్ అంటే రాధికకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ నుంచి అది ప్రేమగా మారి ఆ ఇష్టం అలాగే కొనసాగుతూ వస్తుంది. అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తుంది. అంతేకాని అతని ఆస్తులు ఇవేమీ చూడలేదు. పైగా అనంత్ తన ఆరోగ్య సమస్యలతో ఎప్పుడు ఏమవుతారో తెలిసినా కూడా అవేం పట్టించుకోకుండా ఆమె అతడి మీద ఉన్న ప్రేమతోనే పెళ్లి చేసుకుంటుంది. అంటే అనంత్కి ఉన్న ఆస్తమా ప్రాబ్లంతో నిత్యం స్టెరాయిడ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. కానీ అతను స్టెరాయిడ్స్ తీసుకోకుండా ఇన్హేలర్స్తోనే మెయింటైన్ చేస్తున్నాడు. కానీ స్టెరాయిడ్స్ తీసుకుంటే అతను ఇంకా లావైపోతాడని, ఆ పరిస్థితి ఉంటుందని అనంత్ మాత్రం రాధికా కోసం స్టెరాయిడ్స్ అయితే తీసుకోవట్లేదు. ఆమె ఎంత చెప్తున్నా స్టెరాయిడ్స్ తీసుకోమని అతను తీసుకోకుండా ఇన్హేలర్స్తోనే మెయింటైన్ చేస్తున్నాడు. తన సమస్యను తగ్గించుకోవడం కోసం బాగా వ్యాయామాలు కూడా చేస్తున్నాడు. అనంత్ గురించి రాధికా మాటల్లోనే విందాం. హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. Thank you so much for being here. Like Anand said, we are extremely humbled that you have all made it from around the world to come to our home. Thank you so much again from me, Anand, and both our families. When Anant and I decided to get married,
The one place we wanted to celebrate was Jamnagar, really within our hearts. The hard work of our families and the dedication the Neeta auntie has to making all of our dreams a reality has made this possible. We have been extremely, extremely indulged. I have seen all the events with all of you for the first time today. I had no idea what was going to happen. I was so surprised when I walked in. People are asking me, is that normal? I said, it's normal if you have a mother-in-law like Neeta auntie. So thank you so, so much for doing this for us and letting us enjoy the process of our wedding. Anant and I are so, so lucky to have some of the most amazing women on this earth as our influences. Neeta auntie, who will move heaven and earth for her children. Isha, who is our most fierce protector. Shloka, you are the kindest person and I would be completely lost without you. Anjali, you are the force behind anything good that I have in me. Mama, you are our safe place. You've taught us how to be our most authentic selves, and you've taught us to find a silver cloud behind any grey. You've taught us to find a silver lining behind any grey cloud, and thank you so much for that. The men in our family are special too. I didn't forget about you guys. Papa, you are the most encouraging man I know. You have built the confidence of the three women around you with the utmost love and care. The example you have set as a father and a husband has shaped my life in so many ways you will never know. My brothers, Anand, Aku and Aman, you bring so much laughter into our lives. You are our true kings of comedy. But at the same time, you are our most dependable allies. I love you three so much. And Mukesh uncle, you have been a father figure in my life from very early on in our relationship. And I truly hope for everybody that they have a champion for their relationship like you have been a champion for ours. For Anant and me, Jamnagar is where our heart is. This is where we grew up, where we became friends, where we fell in love, and where we built our relationship. Now, as we begin our future together, we will be doing it here, and we are so thankful that you get to see the beginning of it. This place has become part of our fondest memories, our deepest secrets, our loudest laughs, and the happiest times that we've had together as a family. It's seen us go through all our ups and downs. In March of 2020, Anant and I got locked down here and we couldn't go back to see our family for months. Although it was hard to stay away, we learned to appreciate the small joys of life. But in Jamnagar and with Anant, the small joys are once-in-a-lifetime experiences. One day, we got a call saying one of our rescued elephants was giving birth. Since she was brought up in captivity, she was extremely stressed by the process. I watched as Anand stood there with her Mabat through an 8-hour labor process, patting her down through it and calmly talking to her. Now we have a beautiful baby Hanuman who is almost 4 years old and as naughty as ever. People ask me, when did Anand start Vantara? I don't think there's any start date. It's always just been in his heart. He has been able to formalize this institution more and more over the years. I've had the privilege of watching Anant and his team pour their hearts and souls into making this vision a reality. Anant, I will never be able to express how proud I am of you. Someone once told me, what do you really find when you find a partner? What you really find is somebody to witness your life. There are over 1 billion people on this earth, and what does one life really mean? But when you find somebody to promise you to care about everything. The good, the bad, the beautiful, the bold, the sad, the mundane. You say, I will see you every day. Your life will not go unnoticed because I will notice it. Your life will not go unwitnessed because I will witness it.
And Anant, I'm so blessed to be a witness to your beautiful life. Anant and I are so lucky to be able to share this place so close to our heart with you all. Jamnagar is not just an example of how expansive Indian industry can be, it's an example of how expansive a human heart can be. Anant's grandfather, Shri Dhirubhai Ambani, dreamt of opening the world's largest township here, the world's largest refinery here. Mukesh uncle executed this dream with precision, and Neeta auntie built a vibrant township and a green belt which was once barren land. This gave Anant the world's greatest canvas to fulfill his passions. 3 generations of our family have worked together and dedicated themselves to Jamnagar, and we feel so humbled to be able to share it with you all today. Thank you once again for being a part of our celebrations. I hope that the grace and the beauty and the magic of Bandara touches your hearts like it has ours.